అది ఒక అందమైన ఇల్లు. ఆ ఇంటికి ముందు ముకుంద హోమ్స్ అని రాసి ఉంది. ఉదయం 8 గంటలు. అద్దం ముందు నిలబడి ఉంది స్నిగ్ధ. ముగ్ధ మనోహరమైన రూపం, ముఖంపై ఒక చిన్న చిరునవ్వు. అది ప్రేయసికి మాత్రమే సొంతమైన సిగ్గు. పౌడర్ రాసుకుంటూ తన బుగ్గలను అద్దంలో చూసుకొని ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. అవినాష్ గొంతు చెవిలో తనకి గుసగుసలాగా చిన్నగా వినిపించింది. ఇంకా అతని పెదవులు తన చెవిపై తారసలాడుతున్నట్లే ఉంది. స్నిగ్ధ, నీ బుగ్గలు కాశ్మీర్ యాపిల్స్లా ఉంటాయి. వీటిపై ముద్దు పెట్టాలంటే నాకు పర్మిషన్ అక్కర్లేదు. కానీ నీ సిగ్గు చూస్తుంటే మనసు ఆగటం లేదు అన్న అతని మాటలకి ఆమె చెంపులు మరింత ఎర్రబడ్డాయి. తరువాత స్నిగ్ధ కళ్ళకు కాటుకు దిద్దుకుంటుంటే, నీ కళ్ళు రెండు అగాధాలు స్నిగ్ధ. అందులో ఒకసారి పడితే మళ్ళీ బయట ప్రపంచం వద్దు అనిపిస్తుంది అన్న అతని పొగడ్త గుర్తుకొచ్చి ఆమె కళ్ళు మెరిశాయి. లిప్ బామ్ రాసుకుంటూ తన పెదవుల వైపు చూసుకుంది. నీ ఎర్రని పెదవుల మీద చిన్ని చిరునవ్వు విరిస్తే చాలు, ఈ ప్రపంచంలోని బాధలన్నీ మర్చిపోవచ్చు అన్న అతని గొంతులో సముద్రమంత ప్రేమ వినిపిస్తుంది. స్నిగ్ధ నుదుట బొట్టు పెట్టుకుని మెడలో చైన్ వేసుకుని అపురూపంగా ఆ చీర కట్టుకుంది. బయట సర్దుకుంటూ నడుము దగ్గర చెంగులు దోపుతుంటే, ఇది నడుము కాదు, ఆ నీలాకాశంలో ఓ మబ్బు తునక. ఆ తునక మీద అలా కూర్చుంటుందే, అదే ఆ నెలవంక. ఆకాశం నచ్చక అక్కడి నుండి జారి నీ నడుమొంపులో ఒరిగిపోయిందేమో అని తన నడుము వంపులో సరిగమలు పలికిస్తున్నాడు అతను. అవినాష్ అన్న ఆ రొమాంటిక్ మాటలను ప్రతి ఒక్కదానిని గుర్తు తెచ్చుకుంటూ తన 2 చేతులను అతని చేతులుగా ఊహించుకొని ఒక్క నిమిషం తనని తానే నడుము చుట్టూ చుట్టేసుకుంది స్నిగ్ధ. జడ వేసుకుని జడలో మల్లెపూలు తురుముకుంటుంటే, నీ మెడవంపు ఆ పూల పరిమళం నన్ను వెర్రివాణ్ణి చేస్తున్నాయి స్నిగ్ధ అన్న అతని నిశ్వాస తన మెడపై తగిలినట్టుగా ఆమెకి అనిపించి ఒక్కసారిగా ఆమె ఒళ్ళు పులకరించింది. తన గది నుండి బయట వచ్చిన ఆమెను కింది నుండి మీద వరకు చూస్తుంది స్నిగ్ధ వాళ్ళమ్మ సరళ. ఎక్కడికే ఇంత సింగారించుకొని మళ్ళీ వాడి దగ్గరికేనా? వద్దు ముర్రో అని మొత్తుకుంటున్నా వినవా? వాణ్ణి కలవటం మీ నాన్నగారికి నాకు ఇష్టం లేదంటే వినవా? మన చుట్టాలు పక్కాలు ఇంతింత నోళ్లు వేసుకొని నీ గురించి వాడి గురించి ఇంట బయట వదురుతున్నారు కదే. వాడి కోసం ఇంకా ఎన్నాళ్ళు ఇలా తయారవుతావు? పిచ్చిదానిలా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నావు అని కోపంగా అరుస్తూ ఉంది తన తల్లి సరళ. స్నిగ్ధ ఒక్క క్షణం ఆగింది. మళ్ళీ తనని తాను చూసుకొని, అమ్మా, వాడు వీడు కాదు, వాడు నా ప్రపంచం అని మెల్లగా అన్న ఆమె ముఖంలో అదే ప్రశాంతమైన చిరునవ్వు. తల్లి ఎంత తిడుతున్నా పట్టించుకొని స్నిగ్ధ నవ్వుతూ అలా బయటికి నడిచింది. అది చూసిన సరళ కోపం తట్టుకోలేక వెంటనే ఎవరికో ఫోన్ చేసేసింది. స్నిగ్ధ మళ్ళీ వాణ్ణి కలవటానికి వెళ్ళిందిరా. వద్దని ఎంత చెప్పినా వినటం లేదు. ఈరోజు నువ్వు వెళ్ళి ఎలాగైనా దాన్ని తీసుకురా. కాళ్ళు చేతులు కట్టయినా సరే దాన్ని ఈడ్చుకురా. వాడి కోసం ఇది ఇలా తయారై వెళ్ళటం నా వల్ల కావటం లేదు అని కోపంగా బాధగా అరుస్తూ ఉంది సరళ. ఇక అటుపోతే ఇక్కడ స్కూటీ పార్క్ చేసి తల వంచుకొని లోపలికి వెళ్ళిన స్నిగ్ధ ఒక రూమ్ ముందు నిలబడి మెల్లిగా డోర్ని లోపలికి పుష్ చేసింది. తనలాగా పుష్ చేయగానే ఆ రూమ్లో బెడ్పై నిర్జీవంగా పడుకొని ఉన్నాడు అతను. అతనే అవినాష్. అవినాష్ కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ అందులో స్పందన లేదు. ఎటువంటి మూమెంట్స్ లేని బాడీ అక్కడ పడుకొని ఉంది. స్నిగ్ధ అవినాష్ చేతిని మెల్లగా తన చెంపకు ఆనించుకుని అతని స్పర్శ లేని ఆ చేతుల్లో తన ప్రాణాన్ని వెతుక్కుంటుంది తన పక్కగా వచ్చి కూర్చుని. కళ్ళల్లో కన్నీళ్లు ఆగిపోయినా ఆమె కళ్ళల్లో ఉన్న నిరీక్షణ అంతు లేకుండా ఉంది. మరలా మరలా అవినాష్ వైపే చూస్తూ, అవినాష్ చూడు, ఈరోజు నా నుదుటిన బొట్టు ఎంత ఎర్రగా ఉందో.
నువ్వెప్పుడు అనేవాడివి కదా స్నిగ్ధ, నీ నుదుటి బొట్టు, నీ నుదుటి మీద ఈ బొట్టు నా మీద నీకున్న ప్రేమకి సంతకం లాంటిది అని. ఇప్పుడు చూడు అవినాష్, కళ్ళు తెరిచి ఒక్కసారి చూడు నన్ను. నీ సంతకం సాక్షిగా అడుగుతున్నాను అవినాష్, ఎన్నాళ్ళీ నిశ్శబ్దం నువ్వు? నా మాటలు నీ వరకు చేరటం లేదా? లేక నా విరహం నీకు వినోదంగా ఉందా అని అతని వేళ్లను ఒక్కొక్కటిగా నిమురుతూ, ప్రతిరోజు నీకోసం పెళ్లి కూతుర్లా తయారవటం నాకు అలసటగా లేదు అవినాష్. ఎందుకంటే నేను అద్దంలో నన్ను చూసుకున్నా నా ప్రతిబింబం కంటే నువ్వు నన్ను పొగిడిన ఆ మాటలే నాకు అందంగా ఉన్నాయి. నాకు ప్రతి క్షణం నువ్వే కనిపిస్తున్నావు. నువ్వు నా జడని పట్టుకొని ఆ పూల వాసన చూస్తూ, ఈ సుగంధం నీదా పూలదా అని అడిగిన ఆ క్షణం నా ఊపిరిలో ఇంకా పచ్చిగానే ఉంది అని అంటున్న ఆమె గొంతు కొంచెం వణికింది. అయినా నవ్వుతూనే, అవినాష్, అందరూ అంటున్నారు నువ్వు తిరిగి రావు ఇక అని. రావా అవినాష్? నువ్వు నా కోసం రావా? రాలేవా? నా ఈ అలంకరణ అంతా వృధానా? నా ఈ ఆరాటం అన్నీ నీకోసమే అని నీకు తెలియటం లేదా? నువ్వు లేకపోతే ఈ చీర రంగు వెలిసిపోతుంది అవినాష్. ఈ కాటుక కన్నీటితో కరిగిపోతుంది. ఈ మల్లెపూలు వాడిపోతున్నాయి. నేను చూస్తున్న ఈ ప్రపంచం నీ కనుపాపల్లోనే ఆగిపోయేలాగా ఉంది అని అతని స్పందన లేని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, డాక్టర్లు అంటున్నారు నువ్వు కోమాలో ఉన్నావని, కానీ నాకైతే నువ్వు నా మీద కోపంతో మౌనవ్రతం చేస్తున్నావు అని అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకుందామని తొందరపడితే నేను కెరీర్ అంటూ తెగ బిల్డప్ ఇచ్చేశాను కదా. సరే, ఎంతకాలం ఉంటావో ఉండు, కానీ గుర్తుంచుకో, నీ ప్రాణం నాలో ఉన్నంత వరకు, నా ఊపిరి నీ కోసం కొట్టుకున్నంత వరకు నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు. మన పెళ్లి పీటల మీద జరగకపోయినా పర్వాలేదు, ఈ హాస్పిటల్ బెడ్ మీదే మన బంధం సాక్షిగా నేను నీ దానిగానే ఉండిపోతాను. ఎప్పుడొచ్చాడో ఏమో తెలియదు. అప్పుడే బయట నిలబడి ఉన్న మురారికి ఆమె మాటలు తూటాల్లాగా తగులుతున్నాయి. ఒక మనిషిని ఇంతలా ప్రేమించవచ్చా అని అతని అంతరాత్మ అతనినే ప్రశ్నిస్తూ ఉంది. స్నిగ్ధ అవినాష్ చేతిపై ఒక చిన్న ముద్దు పెట్టి మెల్లగా అతని చెవి దగ్గరగా వంగింది. నీ గుండె చప్పుడు నాకు తెలుసు అవినాష్, అది స్నిగ్ధ అని కొట్టుకుంటుంది. ఆ చప్పుడు ఆగిపోవడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నువ్వు నా ప్రాణం కాదు, నా జీవితానికే ఒక అద్దం. అక్కడ ఉన్న యంత్రాల శబ్దం తప్ప గదిలో అంతా నిశ్శబ్దంగా ఉంది అప్పుడు. కానీ స్నిగ్ధ ప్రేమ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అవినాష్ అంతరాత్మను తట్టుతుంది. ఆమె కట్టుకున్న చీర కొంగు అతని వేలపై పడి మెల్లగా గాలికి కదులుతూ ఉంది. అది చూసి ఆమె ముఖంలో ఒక చిన్న ఆశ. అక్కడికి కోపంగా వచ్చిన మురారి ఈ దృశ్యం చూసి ఆ మాటలు వింటూ స్తంభించిపోయాడు. పక్క నుంచి వెళ్తున్న డాక్టర్ని చూసి, ఏంటి సార్ ఇదంతా అని అడిగాడు మురారి. డాక్టర్ నిట్టూరుస్తూ, అతని పేరు డాక్టర్ అవినాష్. ఇదే హాస్పిటల్లో డాక్టర్ స్నిగ్ధతో ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లికి 3 రోజుల ముందు కారులో వెళ్తున్న ఇతనికి పెద్ద యాక్సిడెంట్ జరిగి కోమాలోకి వెళ్ళిపోయాడు. 1 ఏడాదిగా ఈ అమ్మాయి ప్రతిరోజు ఇలాగే వస్తుంది. తన మనసుకు తగిలిన గాయం కంటే అతని మనసు స్పందిస్తుందేమో అన్న ఆశ తనని ఇక్కడికి రప్పిస్తోంది. ఆమె ప్రేమ ఒక అద్భుతం. డబ్బును చూసి, అంతస్తును చూసి, కేవలం కరెన్సీ నోట్లకే విలువనిచ్చే ఈ లోకంలో స్నిగ్ధ లాంటి కల్మషం లేని ప్రేమ పొందటం అవినాష్ అదృష్టం అని అతను బాధగా చెప్పేసి ఆ డాక్టర్ అక్కడి నుండి కదిలి ముందుకు వెళ్ళిపోయాడు. డాక్టర్ మాటలు విన్న మురారి గుండె ఒక్కసారిగా బరువెక్కిపోయింది. లోపల స్నిగ్ధ ఏమో అవినాష్తో ఇంకా మాట్లాడుతూనే ఉంది. అవినాష్, నా చీర బాగుందని నువ్వెప్పుడు చెప్తావా అని వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఎన్ని ఏళ్ళైనా ఇలాగే ఉండు. నేను నీకోసం ప్రతిరోజు పెళ్లి కూతురులాగా తయారయ్యి వస్తూనే ఉంటాను అని చెప్పగానే ఆ మాటలు విన్న మురారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కోపం స్థానంలో ఒక గొప్ప గౌరవం స్నిగ్ధ మీద అతనికి కలిగింది. వెంటనే ఇక పక్కకి జరిగి మురారి స్నిగ్ధ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసేశాడు. సారీ ఆంటీ, నేను స్నిగ్ధని పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు. ఎందుకంటే ఆమె ప్రాణం, ఆత్మ అన్నీ ఆ బెడ్ మీద ఉన్న అవినాష్లోనే ఉన్నాయి. ఆ ప్రేమను దూరం చేసే శక్తి నాకైతే లేదు ఆంటీ. అవినాష్ త్వరగా కోలుకుంటాడని నేను కోరుకుంటున్నాను అని ఆ మురారి స్నిగ్ధ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసేసి ఫోన్ కట్ చేసేశాడు.
ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సిగ్ధ అని రూమ్ వైపు చూసి చెప్పిన మురారి తన కన్నిటిని తుడుచుకుంటూ ఇక అక్కడి నుండి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. లోపల స్నిగ్ధ స్పందన లేని అవినాష్ చేతుల్ని ముద్దాడుతూ రేపటి ఆశ కోసం మళ్ళీ తన కళ్ళను కాటుకతో సవరించుకుంటోంది. ప్రేమంటే జతగా నడవడం మాత్రమే కాదు, ఎదురుచూపులో కూడా ఒక జీవితాన్ని గడపడం అని అక్కడి నుండి వెళ్తూ మనసులో అనుకుంటాడు మురళి. హాయ్ గైస్, ఈ స్టోరీ ఎలా ఉంది? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నువ్వేలే నా ప్రాణం నువ్వేలే అనే ఈ స్టోరీని మనకి అనిత రాశారు. అనితా చంద్రవర్షిణి అనే యూట్యూబ్లో ఉన్న ఆమె ఈ స్టోరీని మనకి రాసి ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ గైస్, ఈ స్టోరీని విన్నందుకు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మీదటి కూడా మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారు కదా. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని కథల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మరలా మరొక కథలో కలుద్దాం. ఉంటాను. బాయ్.